నారాయణో హరి, వైద్యులు దేవుళ్లతో సమానం అని అర్థం. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే, ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే ఎలా? మరికొద్ది రోజుల్లో స్టెథోస్కోప్ పట్టుకొని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న జూనియర్ డాక్టర్ ను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ లో ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న దీదీ సర్కార్ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న సిబిఐ అసలేం జరిగింది అనే దానిపై క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారిస్తోంది. ట్రైనీ డాక్టర్ విషయంలో ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఈ నెల 9వ తేదీన ట్రైనీ డాక్టర్ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. నైట్ డిన్నర్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్ కు వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అక్కడే శవమై కనిపించింది. అత్యంత దారుణమైన పరిస్థితిలో డెడ్ బాడీ ఉండడం అందరినీ కలిచివేసింది. ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు. అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సామూహిక అత్యాచారం జరిగినట్లు బయటపడి బాధితురాలి శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలున్నట్లు తేలింది. ట్రైనీ డాక్టర్ ను అతి క్రూరంగా చంపారని తెలిసింది. ఘటన జరిగిన తరువాత అందరూ అనుకున్నట్లుగా చనిపోయాక కాకుండా చనిపోక ముందే ఆమెపై అత్యాచారం చేసినట్లు తేలింది. ఆగస్టు 9వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడింది. బాధితురాలి కింది పై పెదవులకు, ముక్కుకు, చెంపలకు, దవడకు కూడా గాయాలు ఉన్నట్లు కనిపించాయి. కణతతో పాటు పుర్రెకు గాయాలయ్యాయి. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు, ఒకరికంటే ఎక్కువ మంది ఘటనా స్థలంలో ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమినట్లు కన్ఫర్మ్ చేశారు. తనపై దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అలాగే 1 కంటే ఎక్కువ సార్లు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైనట్లు కనిపిస్తోందని ఆర్జికర్ హాస్పిటల్ మాజీ విద్యార్థి ఒకరు చెప్పారు. గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైందనడానికి సాక్ష్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వరకు వీర్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తమ కుమార్తెపై 1 కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వివరించారు. గొంతు నులిమి చంపినట్లు పోస్ట్ మార్టం నివేదికలో ఉండడమే కాకుండా లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. మెడపై కొరికిన గాయాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయని వివరించారు. తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతా అనుమానితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారం, హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీంతో సిబిఐ రంగంలోకి దిగింది. కేసు డైరీని, ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. డాక్టర్లందరూ నిరసనలు విరమించి వెంటనే విధుల్లో జాయిన్ అయి పేషెంట్స్ కు ట్రీట్మెంట్ అందించాలంటూ కోరింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది సిబిఐ. 25 మంది అధికారులు 3 టీమ్స్ గా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ ఆ ఇన్సిడెంట్ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్ సెట్ దొరికింది. అది మృతురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయ్యుంటుందని విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్ సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించాడు. ట్రైనీ
ట్రైనీ డాక్టర్ పై దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ తమ ఇంటికి వెళ్లి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తన బట్టలను ఉతికి ఆ తర్వాత నిద్రపోయాడని తేలింది. అయితే నిందితుడి షూ పై రక్తపు మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. పోకిరి చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిసింది. తనను ఉరి తీయాలనుకుంటే తీయండి అంటూ నిందితుడు కరుకుగా చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. నిందితుడు ఆసుపత్రి ఉద్యోగి కాదు. అయినా క్యాంపస్ లోని భవనాల్లో తరచుగా కనిపించేవాడని చెప్పారు పోలీసులు. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్ట్ ఎంప్లాయ్. 2019లో కోల్కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో వాలంటీర్ గా చేరాడు. ఆ తర్వాత పోలీస్ సంక్షేమ విభాగానికి మారాడు. ఆ తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్ లో డ్యూటీ చేసేవాడు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై జూనియర్ డాక్టర్లు బగ్గుమన్నారు. ఈ హత్యోదంతంపై డాక్టర్లు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో చాలా చోట్ల అవుట్ పేషెంట్ల విభాగంలో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ నిరసనలకు బ్రిటన్లోని భారత మహిళా డాక్టర్లు కూడా సంఘీభావం తెలిపారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సైతం వేడెక్కాయి. తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో మమతా సర్కార్ ఎందుకు ఆలస్యం చేసిందంటూ విమర్శించింది. నిందితుడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరిస్తున్నారని, వెంటనే ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బెంగాల్లో ఏ మహిళ కూడా సేఫ్ గా ఉన్నానని అనుకోవడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. బీజేపీ నేతల కమెంట్స్ ను సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. సిబిఐ విచారణకు సహకరిస్తామని తేల్చి చెప్పారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందని, వైద్య వర్గాలు, మహిళల్లో అభద్రతా భావం నెలకొందని లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసుపత్రి, స్థానిక యంత్రాంగంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని చెప్పారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని, దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమ డిమాండ్లకు ఒప్పుకోవడంతో నిరసనలను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అసోసియేషన్ లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమగ్రమైన ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని ఎయిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్ణయించాయి. ఈ దారుణం జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ విధుల నుంచి తొలగించింది. సుదీర్ఘ కాలంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ సంజయ్ వశిష్ఠను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలేజ్ డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయకు ఈ బాధ్యతలను అప్పగించింది. తాజాగా ఆర్జికర్ మెడికల్ క్యాంపస్ లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిపై సైతం ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘటన తర్వాత కాలేజ్ క్యాంపస్ లో భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. సిబిఐకు సాక్ష్యాలను చిక్కకుండా ఉండేందుకు ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపించారు బీజేపీ నేత సువేందు అధికారి. మరోవైపు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ దాడిని ఖండించారు. హింసకు కారకులైన వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఢిల్లీలో
నిర్భయ ఘటనలానే ఇప్పుడు కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన కూడా యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇటు జాతీయ మీడియాతో పాటు అటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఇన్సిడెంట్ పై ఫుల్ ఫోకస్ చేశాయి. నిర్భయ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.